ప్రపంచ టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవాలనుకునే స్టూడెంట్స్ క్యూఎస్ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. క్యూఎస్ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ లాగా ఇంకా చాలా ఉన్నాయి. క్యూఎస్ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ కూడా వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ వన్. ఈ క్యూఎస్ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ 2027 టాప్ యూనివర్సిటీస్ లిస్ట్ వాళ్ళు రిలీజ్ అవ్వడం జరిగింది. సో క్యూఎస్ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ 2027 ప్రకారం కీ హైలైటెడ్ పాయింట్స్ ఏంటో మనం చూద్దాం. క్యూఎస్ అంటే క్వాకరెల్లి సిమెంట్స్. ఇది యూకేకి చెందిన హైయర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ కంపెనీ. ఇది 1990లో దీన్ని స్థాపించారు. ప్రతి సంవత్సరం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రిలీజ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది యూనివర్సిటీస్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది. క్యూఎస్ ర్యాంకింగ్స్ అనేవి ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన ర్యాంకింగ్ సిస్టమ్స్ లో ఒకటి. ఇక్కడ ర్యాంకింగ్ అనేది కేవలం పాపులారిటీ ఆధారంగా ఇవ్వరు. అకాడమిక్ రిప్యుటేషన్ కి వెయిటేజ్ ఉంటుంది 30%, రీసెర్చ్ ఇంపాక్ట్ కి 20% ఉంటుంది, ఎంప్లాయర్ రిప్యుటేషన్ కి 15% ఉంటుంది, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎంప్లాయ్మెంట్ అవుట్కమ్ కూడా ర్యాంకింగ్ లో బాగుంటే ప్లేస్మెంట్స్, సస్టైనబిలిటీ కూడా ఇప్పుడు క్యూఎస్ ర్యాంకింగ్స్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇకపోతే 2027 కీ హైలైట్స్ తీసుకుంటే మనం క్యూఎస్ ర్యాంకింగ్స్ 2027 ప్రకారం 16వ సంవత్సరం కంటిన్యూస్ గా నెంబర్ 1 లో ఉంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రపంచ టాప్ యూనివర్సిటీలో కొనసాగుతుంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నెంబర్ 3 లో ఉంది. ఆక్స్ఫోర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ కూడా టాప్ 10 లో ఉన్నాయి. ఇందులో ఒక 2027 లో ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే ఏషియన్ యూనివర్సిటీస్ కూడా చాలా వేగంగా ఎదుగుతున్నాయి. అంటే ఏషియన్ యూనివర్సిటీస్ నెంబరింగ్ కూడా ముందుకు వస్తుంది. ఎస్పెషల్లీ చైనా మరియు సింగపూర్ యూనివర్సిటీస్ ప్రపంచ స్థాయిలో బలమైన పోటీ ఇస్తున్నాయి. ఈవెన్ ఈ సంవత్సరం 2027 వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం రికార్డు సంఖ్యలో ఇండియన్ యూనివర్సిటీస్ క్యూఎస్ ర్యాంకింగ్స్ లో చోటు సంపాదించినాయి. ప్రస్తుతానికి ఈ ర్యాంక్ ప్రకారం టాప్ 100 లో లేదు ఇండియన్ యూనివర్సిటీ. ఓ రకంగా అది నిజంగా అది బాధాకరమైన విషయం. అయితే లాస్ట్ ఇయర్ 123లో ఉన్న ఐఐటి ఢిల్లీ 118కి వచ్చింది. సో ఐఐటి ఢిల్లీ భారతదేశంలో హైయెస్ట్ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూషన్. ఐఐటి బాంబే కూడా ప్రపంచ స్థాయిలో స్ట్రాంగ్ పొజిషన్ లోనే ఉంది. ఈవెన్ ఐఐఎస్సి బెంగళూరు రీసెర్చ్ ఎక్సలెన్స్ వల్ల అంతర్జాతీయ గుర్తింపు పొందుతుంది. ఈవెన్ ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్ కూడా వాటి ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అయినాయి. ఆ ర్యాంకింగ్ లిస్ట్ అంతా కూడా కింద కామెంట్స్ లో డిస్ప్లే చేస్తాను. ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా గ్లోబల్ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని బలపరుచుకుంటున్నాయి. ఈవెన్ మనం చూస్తే బిట్స్ ప్లాని, బిట్, ఎస్ఆర్ఎం, ఓపీ జిందాల్ వంటి యూనివర్సిటీస్ కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. సో మోస్ట్లీ ఇండియన్ యూనివర్సిటీస్ నెంబర్ కొంచెం ముందుకు రావడానికి కారణం రీసెర్చ్ కొలాబరేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ కూడా యూనివర్సిటీ గ్రోత్ కు ఉపయోగపడుతున్నాయి. సో ఇండస్ట్రీ కనెక్షన్స్ పైన యూనివర్సిటీస్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. సో దీని ప్రకారం ఈ తెలంగాణ హైలైట్స్ చూస్తే క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం ఐఐటి హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఐఐటీలో ఒకటిగా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రీసెర్చ్ క్వాలిటీ వలన ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. IIIT హైదరాబాద్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ రంగాల్లో గుడ్ ర్యాంకింగ్ వచ్చింది. ఇకపోతే పేరెంట్స్ తెలుసుకోవాల్సింది క్యూఎస్ ర్యాంకింగ్స్ అనేవి ఒక ఇండికేటర్ మాత్రమే. కాలేజ్ ఎంపికలో ఒక ర్యాంకింగ్ బట్టి వెళ్ళడం కరెక్ట్ కాదు. ర్యాంకింగ్ వన్ ఆఫ్ ద పారామీటర్. బట్ మీరు కాలేజ్ సెలక్షన్ లో కోర్స్ క్వాలిటీ, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, సో ఒకవేళ ఆ స్టూడెంట్ నా కాలేజీలో చదివించడం వలన తన గ్రోత్ ఎలా ఉంటుంది, అలాగే స్టూడెంట్ ఇంట్రెస్ట్ అండ్ కెరీర్ గోల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి పాయింట్స్ ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. సో టాప్ ర్యాంక్ యూనివర్సిటీ సక్సెస్ కి గ్యారంటీ కాదు. అలాగే యావరేజ్ ర్యాంక్ యూనివర్సిటీ ఫెయిల్యూర్ కి సైన్ కాదు. కెరీర్ ని నిర్ణయించేది డెఫినెట్ గా యూనివర్సిటీ మాత్రమే కాదు, స్టూడెంట్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఎక్స్పోజర్, ఇంటర్న్షిప్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ నేను ఎప్పుడు చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ ర్యాంకింగ్స్ చూడండి ఒకసారి. కింద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ లో ఉంటుంది. సో ఈ ర్యాంకింగ్స్ చూడండి. అయితే ర్యాంకింగ్ ని బట్టి ప్రతి స్టూడెంట్ కి అది బెస్ట్ యూనివర్సిటీ అనుకోవద్దు. సో ఈ ర్యాంకింగ్ అనేది చాలా పారామీటర్స్ యూకే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. వాళ్ళు చూసే పారామీటర్స్ మనకు సెట్ అవ్వకపోవచ్చు. ఇక్కడ బెస్ట్ యూనివర్సిటీ అంటే మెజర్మెంట్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. బట్ వన్ ఆఫ్ ద ఇండికేటర్ గా డెఫినెట్ గా క్యూఎస్ ర్యాంకింగ్స్ ఉంటాయి. సో క్యూఎస్ ర్యాంకింగ్స్ 2027 రిలీజ్ అవడం జరిగింది కాబట్టి సో మీరు కాలేజ్ ఆర్ యూనివర్సిటీ డెసిషన్ తీసుకునేటప్పుడు ఇది కూడా మీకు కొంతవరకు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. క్యూఎస్ ర్యాంకింగ్స్ లో మనం గ్లోబల్ ట్రెండ్స్ చూస్తే యుఎస్ అండ్ యూకే యూనివర్సిటీస్ స్టిల్ డామినెంట్ గానే పొజిషనింగ్ చేసుకున్నాయి. సో మనం చూస్తే ఎంఐటి, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, ఆక్స్ఫోర్డ్, ఇంపీరియల్ టాప్ పొజిషన్స్ లో ఉన్నాయి. అలాగే యూనివర్సిటీస్ సింగపూర్, చైనా, హాంకాంగ్ వాటి పొజిషన్స్ చాలా స్ట్రెంగ్థెన్ చేసుకున్నాయి. ఎందుకంటే ఈ యూనివర్సిటీస్ కూడా రీసెర్చ్ అవుట్పుట్ అనేది, ఇంటర్నేషనల్ కొలాబరేషన్, రిప్యుటేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో కొన్ని వరల్డ్ వైడ్ హైలైట్స్ మనం చూస్తే యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఓవర్టుక్ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ క్యూఎస్ ర్యాంకింగ్స్. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ ఇంప్రూవ్డ్ దేర్ స్టాండింగ్. ఇకపోతే ఇండియన్ ర్యాంకింగ్స్ మనం చూసుకుంటే గ్లోబల్ ర్యాంక్ ప్రకారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ 118 లో ఉంది. దాని తర్వాత ఆర్డర్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్,
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి. సో ఐఐటి ఢిల్లీ ఇంతకుముందు 123లో ఉండేది గ్లోబల్ ర్యాంకింగ్, 118కి వచ్చింది. సో ఈ ర్యాంకింగ్స్లో 52 యూనివర్సిటీస్ ఉన్నాయి. 1500 యూనివర్సిటీస్ వాళ్ళ ర్యాంకింగ్స్ డిస్ప్లే చేస్తే 52 ఇండియన్ యూనివర్సిటీస్ ప్లేస్ సంపాదించినాయి. బట్ ఇంతకుముందు చెప్పినట్లుగా నో ఇండియన్ యూనివర్సిటీ ఎంటర్డ్ ఇన్ టు టాప్ 100. దిస్ ఇస్ లైక్ డెఫినెట్లీ ఇబ్బందికరమైన విషయం మనకి ఇది. సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ హియర్. సో మనకి లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ కూడా చూస్తే QS ర్యాంకింగ్ 2026, QS ర్యాంకింగ్ 2027 చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ 123 ఉంది లాస్ట్ ఇయర్, ఇప్పుడు 118కి వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే 129లో ఉండేది, ఇప్పుడు 134కి ఇంక్రీజ్ అయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ 180లో ఉంది, ఇప్పుడు 170కి వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ 215లో ఉంది, 205కి వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ 222 ఉంది లాస్ట్ ఇయర్ 26లో, 27లో 221కి వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కూడా ర్యాంకింగ్ ఇంప్రూవ్ అయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ర్యాంకింగ్ ఇంప్రూవ్ అయింది, గౌహతి ర్యాంకింగ్ ఇంప్రూవ్ అయింది, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ర్యాంకింగ్ ఇంప్రూవ్ అయింది. సో తెలుగు స్టేట్స్ నుంచి చూస్తే ఐఐటి హైదరాబాద్ 2026 ర్యాంకింగ్స్ ప్రకారం 395లో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా 801 to 850 ప్లేస్లో ఉంది. ఈవెన్ ఆంధ్ర యూనివర్సిటీ కూడా లిస్ట్లో ఉంది. సో ఇవి 2027 హైలైట్స్. ఒకసారి మీరు టాప్ యూనివర్సిటీస్, ఎస్పెషల్లీ గ్లోబల్ యూనివర్సిటీస్ చూసేవాళ్ళు, గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం చూసేవాళ్ళకైతే ఈ QS ర్యాంకింగ్స్ వెబ్సైట్లోకి వెళ్ళి కొంత స్టడీ చేయండి. డెఫినెట్గా అంటే దీన్ని బట్టి ఎవరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, కానీ జస్ట్ ఇది ఒక వన్ ఆఫ్ ద ఇండికేటర్ కింద మనకు ఉండొచ్చు. సో మీరు అసలు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, రెండు డౌట్స్ ఉంటే నా ఎక్స్పీరియన్సెస్, నేను ఐటీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్సెస్ కానీ, యాజ్ ఏ ట్రైనర్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్సెస్, లేకపోతే క్వాలిటీ థర్డ్ ఫౌండర్గా నా ఎక్స్పీరియన్సెస్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. అలాగే అసలు QS ర్యాంకింగ్స్ని బట్టి కాకుండా మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, లేదా మీది ఏది బెస్ట్ యూనివర్సిటీ అనుకుంటున్నారు అనేది మీరు కామెంట్స్లో పెడితే ఆ యూనివర్సిటీస్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.